సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కార్మికులకు పిలుపునిచ్చారు. సింగరేణి విస్తరించి ఉన్న 11 నియోజకవర్గాల్లో కార్మికులు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 1 ఇంక్లైన్ బొగ్గు గనిపై ఆయన కార్మికులను కలిశారు. గని ఆవరణలో ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర సాధన పోరాట స్ఫూర్తితో సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఏ పిలుపు ఇచ్చినా కూడా కార్మికులంతా కూడా ఒక్కతాటిపైన ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినాం. సకల జనుల సమ్మెలో సంపూర్ణంగా కార్మిక వర్గం అంతా కూడా ఆ యొక్క కార్యాచరణలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే విధంగా చేసినాం. ఇలా మళ్ళీ ఒకసారి కార్మిక వర్గం అంతా కూడా ఒక్కతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఏర్పడది. మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇదే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టి ఈ యొక్క బొగ్గు బ్లాక్లను వేలం వేసేది లేదు. ఆ యొక్క సింగరేణి సంస్థనే తీసుకునేటువంటి విధంగా, లేకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోరినట్టు తెలంగాణ ప్రభుత్వం వెలికి తీసేటువంటి విధంగా ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి ఈ యొక్క సంస్థనే బొగ్గును వెలికి తీసేటువంటి విధంగా వాళ్ళు తప్పకుండా నిర్ణయం తీసుకునేంత వరకు ఈ యొక్క పోరాటం ఆపేది లేదని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కార్మికులారా,